ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగం గురుం. ప్రియభాద్బంధువులారా, ఈరోజు మనం భగవద్గీతలోని కర్మయోగంలో 38వ శ్లోకం అనుసంధానం చేసుకుందాం. యథా ఏ రీతిగా ధూమేన వ్రియతే వహ్నిః యదా అధమలేచనః ఆదస్యమలేచనః యద్భలేనావృతో గర్భః తథా తేనేదమావృతం ధూమేన వ్రియతే వహ్నిః యథా ఆదస్య అవ్రియతే సోమలేన చ యదోద్భలేనావృతే గర్భః తదా తేనేదమావృతం. యథా ఏ రీతిగా ధూమేన పొగచేత అగ్ని అవ్రియతే కప్పబడుచున్నదో, యథా ఏ రీతి వల్ల మాలిన్యము చేత ఆదస్య అద్దము అవ్రియతే కప్పబడుచున్నదో, ఎలా ఏ రీతిగా ఉల్భేన మావి చేత గర్భస్థ మగు పిండము ఆవృత కప్పబడి ఉన్నదో తదా ఆ రీతిగానే తేనె ఆకారణం చేత తేన ఇదం ఈ జ్ఞానం ఆవృతం కప్పబడం. పొగచేత అగ్ని అద్దము మాలిన్యం చేతనం గర్భశిశు మావు చేతనం కప్పబడిన రీతిగా జ్ఞానం కామం చేత కప్పబడి ఉన్నది. ప్రతి మానవుడు దైవస్వరూపుడే. ప్రతిమానికి ఉదయక్షేత్రములను ఆత్మజ దివ్య ప్రకాశముతో తాళవించును. ప్రకాశం దీపం చుట్టూను నల్లని గుడ్డల దట్టంగా చుట్టి వేయబడి ఉన్నను. ఉన్నప్పుడు దీపం యొక్క కాంతి పైకి రాకుండానట్లును అజ్ఞానం లేక మా యొక్క బలవత్తరము ఆవరణం చేతులను ఆత్మ తేజస్సు పైకి గోచరించలేదు. కామ క్రోధ స్వరూపం మాయ లేక అజ్ఞానం. ఈ అజ్ఞాన ఆవరణం గురించి 3 ఉదాహరణలు గీతాచార్యుడు శిష్యునికి చక్కగా విశదపరుస్తున్నాడు. 1 పొగతో కప్పబడిన నిప్పు, 2 మాలిన్యంతో నిండిన అద్దం, 3 మావిచే కప్పబడిన గర్భస్థ శిశువు. ఆధ్యాత్మిక శక్తి సంపదలు పొందవల్ల నీవు ఆకాంక్ష సాత్వికమైనది. ఇది పలుచన పొర కావున ఇది పొగచేత కప్పబడిన నిప్పుతో పోల్చబడింది. స్వల్ప ప్రయత్నం చేతనే పొగను పారుదోలవచ్చు. ఇది సాత్విక వగు ఆవరణం. 2వది రాజసికమక ఆవరణం. కీర్తి ప్రతిష్టలు, ధన కనక వస్తు వాహనాది కాంక్షలు మానవుల్లో ఉన్న ఆత్మప్రకాశం అడ్డగింది. ఈ ఆవరణ తొలగించడానికి మొదటి దానికంటే కొంచెం కష్టం. మొదటిది విసనకరతో విసిరిన తొలగిపోవను. వాయు ప్రసారం చేత తొలగిపోవను. నోటితో ఊదినప్పటికీ తొలగిపోవను. అద్దం పైన ఉన్న మాలిన్యమును పోగొట్టువలన ఒక వస్త్రం తెచ్చి దానిని బాగా చాలా పర్యావరణ తులవలను లేదా నీరు పోసి బాగా తోమవలేను. అట్లు చేసిన కానీ ప్రతిబింబం గోచరించదు. 3వది తామసిక ఆవరణం. పైన వివరించబడిన 2 ఆవరణం తొలగించడం కంటే ఇంకనూ కష్టసాధ్యమే. కాల పరిపాకమును ఇతర విధ ప్రయత్నముల చేత కానీ శిశువును ఆవరించిన మావిని తొలగించలేము. పాశవిక వాసనలు, ఇంద్రియ ప్రలోభం ఈ తామసిక ఆవరణ లక్షణములు. ఈ రీతిగా కామమును అజ్ఞాన మాయావరణం చే మానవుల్లో జ్ఞానజ్యోతి కప్పబడుచున్నదని వివరించబడింది. దానిని పురుష ప్రయత్నం చేత నిర్మాణాత్మకం నియమ సాధనలతో తొలగించవచ్చిన విషయం గీతలో తెలపబడుచు. స్వస్తి. జై శ్రీరామ్. శ్రీమతే రమజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం.